హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిన్ను మెను వ్లాగ్స్. ఈ బుడ్డి బుడంకాయలంతా ఒకే దగ్గర మీట్ అయ్యారు ఎందుకు అనుకుంటున్నారా? వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ వీళ్ళంతా ఒకరినొకరు పలకరించుకుంటున్నారు అనమాట. ఎప్పుడు వచ్చావు ఏంటి అని మనం ఎలా మాట్లాడుకుంటామో వాళ్ళు కూడా హాయ్ హాయ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ పిల్లలందరి మీటప్ ఎందుకంటే మా నేబర్స్ కన్యపూజ అని చెప్పి ఇన్వైట్ చేశారు. ఈ కన్యపూజ వినడం కానీ చూడడం కానీ నాకైతే ఫస్ట్ టైం. తర్వాత ఈ ముద్దుగుమ్మలందరూ పార్టీ మూడ్లోకి వచ్చేసి ముద్దుగా డ్యాన్స్లు వేశారు. झम्मला के मेरी सुआ रंगीली ते पारा, झम्मला के मेरी सुआ रंगीली ते पारा, अरे चुनरी तेरी कल्याणी बच्चा 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 कल्याणी कच्चा कच्चा सिंगारी చెయ్యందించా నేను గమ్మారి సిద్ధందించా చమకు చమా చమారి సయ్యారి సరాసరి. చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుంది కదా పిల్లలందరూ కలిసి అలా డ్యాన్స్ వేస్తుంటే. మిన్ను పాప అయితే అస్సలు ఆగట్లేదు, వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేస్తుంది. చాలా ఇష్టం మిన్ను పాపకు డ్యాన్స్ అన్నా, అలా అందరితో కలిసి ఉండడం అన్నా. కానీ మహాలక్ష్మిలు అందరూ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే చూడ్డానికి అయితే చాలా క్యూట్గా అనిపించింది నాకు. అసలు కన్యపూజ అంటే ఏంటి అంటే 9 మంది చిన్నపిల్లల్ని ఇంటికి పిలిచి అమ్మవారి స్వరూపంలాగా భావించి వాళ్ళకి అమ్మవారికి అయితే ఎలాగైతే పూజ చేస్తారో బొట్టు, పువ్వులు, అక్షింతలు ఇవన్నీ ఇచ్చి పూజ చేస్తారో అలానే చిన్నపిల్లలకు కూడా అలా పూజ చేసి వాళ్ళకు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వీళ్ళకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల స్వయంగా అమ్మవారే వచ్చి వీళ్ళని దీవించినట్టుగా ఫీల్ అవుతారంట. ఫస్ట్ టైం నేనైతే ఈ కన్యపూజ చూడడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా కన్యపూజ చేయడం అనేది వాళ్ళకు ఆచారం అంట. ఎవ్రీ ఇయర్ 2 times ఇట్లా చేస్తారంట. అసలు ఈ కన్యపూజ ఎప్పుడు చేస్తారంటే దసరా అప్పుడు నవరాత్రుల అమ్మవారిని కొలుచుకుంటాం కదా మనము, ఆ టైంలో నవమి రోజున ఈ కన్యపూజ చేస్తారంట. అంతేకాకుండా ఈ శ్రీరామనవమి అప్పుడు ముందు 8 రోజులు వాళ్ళు ఇంట్లోనే పూజ చేసుకొని నవమి రోజు మాత్రమే ఇలా పిల్లల్ని పిలిచి కన్యపూజ చేస్తారు.
जय माता दी। जय माता दी। लगन को मेहंदी लगा दो। ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్